హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోన్వితా వరల్డ్. నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పానండి ఆల్రెడీ. నేను ఒక గోల్డ్ షాపింగ్ చేశాను. దానికోసం అయితే మళ్ళీ ఒక వీడియో పెడతాను. ఒక షార్ట్ క్లిప్ ఒకటి పెడతాను, ఇంకోటి లాంగ్ అని అనుకున్నాను. దానికోసం అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. ఒక 2 టాపిక్స్, ఒక చిన్నవి అనమాట. ఫస్ట్ నేను గోల్డ్ కొన్నాను అనమాట రీసెంట్గా. అది ఎంత రేట్ పెరిగిందంటే చాలా అంటే చాలా వేరియేషన్. నేను అనుకున్న దానికిని కొందాం అనే టైంకి చాలా వేరియేషన్ ఉందనమాట. జరిగిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. అలానే ఇన్వెస్ట్‌మెంట్ అనేది దేని మీద చేయాలి, అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒకటి గోల్డ్ షాపింగ్ చేశానండి. ఐటెమ్ అయితే చూపిస్తాను. తీసుకున్న ఐటెమ్ అయితే ఇది. ఒక నక్లీస్ అనేది తీసుకున్నాము. చేసిన మిస్టేక్ ఏంటో ఫస్ట్ చెప్తాను. లాస్ట్‌లో మీకైతే ఐటెమ్ ఏంటనేది చూపిస్తాను. మేము తీసుకున్నది చాలా పెద్దది తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎటువంటి ఐటెమ్ తీసుకున్నామో చూపిస్తాను. మేము అనుకున్నదైతే నక్లీస్ తీసుకుందామని, లేదా చోలీలు. ఈ రెండిట్లో ఏదో ఒక ఐటెమ్ అయితే తీసుకుందాం అనుకున్నాం. అయితే మేము ఏంటంటే ఒక స్కీమ్ కట్టాం. ఒక 10,000 స్కీమ్ అనేది కట్టాం. అయితే మేము తీసుకుందాం అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, మేము స్కీమ్ కట్టినప్పుడు మేకింగ్ ఛార్జెస్‌లోని ఒక 18% అనేది డిస్కౌంట్. అలానే వెయిట్ లాకిన్ అనేది కూడా ఉంటదని అనుకున్నాం. అంటే ఎక్కడైనా అది కామన్ అనమాట. అందువల్ల మేమింకా ఏం అడగకుండా అడిగాము. ఎంతండి స్కీము, ఎంతొస్తుంది అని అడిగాము. ఓకే. రూల్ ప్రకారం ఇంకా సంతకం పెట్టేసాం. అది తీసేసుకున్నామనమాట. వాళ్ళిస్తారు కదా! మనం ఏంటిది స్కీమ్ కట్టినప్పుడు ఒక బుక్ ఇస్తారనమాట. ఆ బుక్ అది తీసుకొని ఇంకా వెళ్ళిపోయాం. లాస్ట్ ఇంక మళ్ళీ ఐటెమ్ కొనేటప్పుడే మళ్ళీ వెళ్ళాం. ఐటెమ్ ఎంచేసాం. ఎంచుకున్నప్పుడు ఏమొచ్చి ఇంకా రేట్ కట్టేటప్పుడు డిఫరెన్స్ వస్తుందనమాట. చాలా డిఫరెన్స్. ఏంటండి ఇంత డిఫరెన్స్ అంటే, మేడం మీది వెయిట్ లాగిన్ లేదు కదా! ఇప్పుడు వెయిట్ ఎంతుందో అంత వెయిట్‌కే మీకు ఛార్జెస్ అన్నీ పడుతున్నాయి అనేసి అన్నారనమాట. అదేంటి అలాగేంటి, అప్పుడు మేము ఎంత కట్టామో దానికి తగ్గట్టుగా ఉండాలి కదా ఛార్జెస్. అలా ఎవ్రీ మంత్ పోనీ చేంజ్ అయినా ఓకే, వేరియేషన్ అనేది ఉంటది గనుక అది పోనీ ఓకే. అప్లై అయినా ఓకే గానీ, ఇప్పుడున్న వెయిట్‌కే మీరు మొత్తం అంతా ఛార్జెస్ అప్పటి నుంచి కట్టిన దానికి కూడా లేకుండా ఇప్పుడున్న వెయిట్‌కే మీరు మేకింగ్ ఛార్జెస్ అనేది వేయడం ఏంటి? గ్రామ్ కూడా అంతే వస్తదనేసి అంటున్నారు అని అడిగితే, లేదు మేడం మీరు వెయిట్ లాకిన్ అనేది పెట్టలేదు అని చెప్పారనమాట. అయితే అప్పుడు తెలిసిందేంటంటే, కొన్ని కొన్ని షాప్స్‌లోనంట వెయిట్ లాకిన్ అనేది ఉండదంట. కొన్ని కొన్ని షాప్స్‌లో వెయిట్ లాకిన్ అనేది ఉంటది. సో, కనుక్కొని మనం అడిగి అప్పుడు కట్టాలంట. మాకేంటంటే కొత్త కదా! మేము ఆల్రెడీ కట్టాం. మా చిన్నప్పుడైతే మా అమ్మే కట్టిందనమాట. అందువల్ల మాకంత తెలియలేదు. మేము ఏమనుకున్నామంటే, ఎక్కడైనా సరే రూల్ అనేది అదే ఉంటది కదా అనుకోని మేము కట్టేసాము. చాలా మిస్టేక్ చేశాము. అంటే మాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు. మేము కూడా డీప్‌గా కనుక్కోవాలి అనే విషయం మాకు తెలియక, మేము దాదాపు ఇప్పుడు ఒక 70,000 వరకు నష్టపోయామనమాట. నియర్లీ 70 పైనే నష్టపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న గ్రాముకి తగ్గట్టుగా ఏశారు. ఇప్పుడు దాదాపు మేము ఒక తులం తీసుకుంటే 1,55,000 చెప్పారు. మేము కట్టినప్పుడు స్కీము రూ. 1,00,000 కూడా లేదు. ఇది జరిగింది విషయం. అంటే మేమేమనుకున్నామంటే, ఒక 3,00,000కి ఒక 2 తులాలైతే వస్తాయనుకున్నామనమాట. కానీ ఆ 2 తులాలు కూడా రాలేదు. ఎందువలన అంటే ఇదే అనమాట. ఈ స్కీము కట్టినప్పుడు లాకిన్ అనేది ఉంటది అని మాకు తెలుసుకోక, వెయిట్ లాకిన్ అనేది చేసుకోకుండా ఉండడం వల్ల మాకింత లాస్ వచ్చిందనమాట. ఇప్పుడైతే ఐటెమ్ చూపిస్తాను. ఇంత మేము తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం మీరు తీసుకున్న 2 మంత్స్‌కే వెయిట్ లాకిన్ అనేది స్కీము మేము ఇంట్రొడ్యూస్ చేశాము. ముందైతే లేదు. మీరు కట్టే టైంకి లేదు. అందువల్ల మీకు ఇలా జరిగింది మేడం అని చెప్పి, ఇంకా వాళ్ళైతే సారీ చెప్పి కొంచెం అంటే డిస్కౌంట్ అయితే ఇంకా చేశారనమాట. అంటే అక్కడ 2 మంత్సే కదా స్టార్ట్ అయింది. వీళ్ళు కట్టినప్పుడు లేదు కదా! అందుకనే కదా ఇలా జరిగిందని చెప్పి ఇంకా ఇచ్చేసారు. కానీ సెలక్షన్ అంటే మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నదనమాట. చాలా కలెక్షన్ ఉంది. చక్కగా మనం ఎంచుకోవాలనుకుంటే గనక ఐటెమ్స్ ఎక్కువున్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. డిజైన్స్ కోసం ఎవరైనా గనక వెళ్ళాలనుకుంటే గనక నేనుకే వెళ్లి తీసుకోండి. చాలా బాగున్నాయి. ఇంకా అక్కడైతే ఇప్పుడు వెయిట్ లాకింగ్ కూడా ఉంది. చాలా బాగుందనమాట. ఇంకా తీసుకున్న ఐటెమ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ స్టోన్ వెయిట్ అనేది ఓన్లీ 1 గ్రామే ఉందండి. మిగతా అంతా కలిపి ఇది 18 గ్రామ్స్ అనమాట.
ఈ 18 గ్రామ్స్కి ఇలా వచ్చింది నెక్లెస్. బహుశా నాకు తెలిసి చైన్సే వస్తుందేమో, అసలు నెక్లెస్ అయితే మోస్ట్లీ రాదనేసి అన్నారనమాట. చిన్న చిన్న వస్తాయమ్మ అన్నారు, కానీ ఈ ప్యాటర్న్లో రావడం వల్ల మాకు వచ్చిందనమాట. ఇదేంటంటే లోపల డిజైన్ అంతా వేరండి, చూసారా మీరు, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినందువల్ల ఏంటంటే మనకి థిక్‌గా చక్కగా కనిపిస్తుంది. అందుకని మేము ఈ టైప్ ఆఫ్ ఐటెమ్ తీసుకున్నాం. ఇంకా పోతే దీని ఫినిషింగ్ అనేది అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి. నేను ఇంకా కొన్ని చోట్ల కూడా చూసాను. అక్కడ ఏంటంటే బాగా గోల్డ్ అనేది కలర్ పసుపుగా కనిపిస్తుంది కొన్ని వాటిల్లోని. అందుకని నేను ఇంకా ఈ షాప్‌లో అయితే తీసుకుందామని అనుకున్నాను. నేను అనుకున్నట్టే నేను ఏ దీంట్లో ఉండాలి అనుకున్నాను ఫినిషింగ్ అలానే ఉందనమాట ఎగ్జాక్ట్. ఐటెమ్ అయితే చాలా బాగుందండి. మీకు ఈ నెక్లెస్ నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి, ఎలా ఉంది ఏంటి అనేసి. 18 గ్రామ్స్కి చాలా బాగుందా లేదా అనే విషయం అయితే చెప్పండి. ఇది షార్ట్ నెక్లెస్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అని చెప్పాను కదా, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ క్యాష్ అనేది ఎఫ్డీస్ చేస్తాం, ఇంకొక క్యాష్ అనేది ప్లేస్ మీద ఇన్వెస్ట్ చేస్తాం, లేదా ఇంకా క్యాష్ ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. దేని మీద ఇప్పుడు మనం ఈరోజు ఈ 10 రూపీస్ని ఇదే నెక్స్ట్ ఇయర్కి 100 రూపీస్ అవ్వాలి, దేని మీద పెడితే బెటర్? ఎయిదర్ గోల్డ్ మీద పెట్టాలి ఈ 10 రూపీస్ నేను, లేదా ఎఫ్డీ వేయాలా, లేదా ప్లేస్ కొనాలా? మీరైతే చెప్పండి. నాకైతే తెలియట్లేదు అనమాట దేని మీద అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది. చాలా వీడియోస్లో చూస్తున్నాను ఏమనంటే ప్లేస్ కొంటే బెటర్, అది విత్ ఇన్ ఇయర్లో మనకి చాలా అమౌంట్ వస్తుంది అనేసి. కొందరు వీడియోస్ చూస్తున్నాను, లేదు గోల్డ్ కొంటే బెటర్, అసలు చాలా త్వరగా పెరిగిపోతుంది గోల్డ్ అనేది, అయితే అసలు ఎప్పుడు డౌన్ అనేదే లేదు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, అందుకని అదే బెటర్ అని అంటున్నారు. లేదు మనకి ఎప్పుడు సెక్యూర్డ్గా ఉండేది ఏంటంటే ఎఫ్డీస్ వేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే మనం క్యాష్ చేసుకోవచ్చు అని అమౌంట్ని. కనుక మీరు చెప్పండి ఏది బెటర్ అనేది. నాకైతే తెలియదు సేవింగ్స్ ఎలా చేయాలనేది, అయితే చాలా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నాను. మనకు వచ్చిన సాలరీలో అట్లీస్ట్ వచ్చిన సాలరీలో 1% అయినా ఒక పక్కన పెడదామంటే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది నాకు తెలియట్లేదు. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్.